హలో ఎవ్రీవన్. సో థంబ్నెయిల్స్ మీ ఓన్గా మీరే మీ మొబైల్లో క్రియేట్ చేయాలనుకుంటున్నారా? లెట్స్ క్రియేట్ చేసేద్దాం. సో అది ఎలా అని నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మీకే కంప్లీట్గా అర్థమవుతుంది. సో అంతకంటే ముందు హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఫస్ట్గా నా వీడియోస్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో అలా అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ థంబ్నెయిల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు అంటే మనం ఏదైనా వీడియో చూడండి, మీరు ఒక వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు థంబ్నెయిల్ అనేది చాలా పర్ఫెక్ట్ అండ్ చాలా కరెక్ట్గా ఇవ్వాలి. ఎందుకు అంటే మీరు వీడియోలో ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా థంబ్నెయిల్ అనేది అట్రాక్టివ్గా క్రియేటివ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఆ వీడియోని క్లిక్ చేసి కంపల్సరీ కంప్లీట్ వీడియోని చూసే అవకాశం కూడా ఉంది. కాబట్టి థంబ్నెయిల్ ఎప్పుడు కూడా క్లారిటీ అండ్ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి మీరు. సో ఈ వీడియోలో థంబ్నెయిల్ ఎలా చేయాలి, అట్రాక్టివ్గా ఫాంట్స్ కానీ, కలర్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్స్ కానీ, అలా అని బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ, వాల్పేపర్స్ కానీ, అన్నీ కూడా మన పిక్చర్స్ కానీ గ్యాలరీ నుండి ఎలా తెచ్చుకోవాలి, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా అని ఇక్కడ ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తారో కంపల్సరీ సమ్ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్స్ అనేది మీరు గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సమ్ ఫ్రీ వాల్పేపర్స్ ఉంటాయి. వితౌట్ పేయింగ్ ఎనీ ప్రీమియమ్స్ పే చేయకుండా కూడా మీరు గూగుల్ నుండి అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఒకటే చెప్తాను, ఏ థంబ్నెయిల్ కానీ క్రియేట్ చేయండి, మీరు ఇచ్చే క్రియేటివిటీతోనే ఆ థంబ్నెయిల్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కాబట్టి థంబ్నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్రియేట్ చేసుకోండి. అది మీకే చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఓకేనా? ఈ వీడియోలో చూసేద్దాం. చూడండి, లెట్ స్టార్ట్. ఇక్కడ మనం థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సిన యాప్ ఏమి అంటే పిక్సెల్ ల్యాబ్ యాప్ ఉండాలి. దీంతో పాటు ఇంకా మనకి 2 యాప్స్ అనేది ఉండాలి. అది ఎలా అనేది నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు ఆల్రెడీ నాకు ఒక వీడియో ఉంది. ఈ వీడియోని అయితే నేను ఒక థంబ్నెయిల్ ఉంది. నేను దీన్ని కంప్లీట్గా డిలీట్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. మొత్తం డిలీట్ చేసేసరికి ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి, డిఫాల్ట్ నాకు ఉంది. ఇక్కడ మనం యూట్యూబ్కి థంబ్నెయిల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇమేజ్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇమేజ్ సైజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. ఇలా క్లిక్ చేసుకోండి, యూట్యూబ్ థంబ్నెయిల్ పైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఓకే వన్స్. ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ అయితే మనకు వచ్చేసింది. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ చూడండి, అంతకంటే ముందు నేను ఫొటోస్ అనేది పెట్టుకోవాలా. అంటే ఇక్కడ థంబ్నెయిల్కి యాడ్ చేసుకోవడానికి గ్యాలరీ నుంచి నేను సమ్ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. ఏదైనా ఒక ఇమేజ్ అనేది తీసుకుందాం ఇక్కడ. చూడండి, ఇక్కడ నాకైతే ఒక నార్మల్ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ని ఎన్ని రకాలుగా ఇక్కడ ఇమేజ్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్ ఎంత బ్లర్గా ఉంది చూడండి. ఈ ఇమేజ్ని కంప్లీట్గా ఎలా చేంజ్ చేస్తాను, ఎన్హాన్స్ చేస్తాను చూడండి. ఇక్కడ నాకు ఒక యాప్ అయితే ఉంది. రెమినీ అనే యాప్. రెమినీ కంటే ముందుగా ఇన్షాట్ యాప్ తీసుకోండి. ఇన్షాట్ యాప్లో నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నా. చూడండి, న్యూ పాయింట్ ప్లస్. ఇన్షాట్ యాప్ ఐడియా లేకపోతే ఇది కూడా చూపిస్తుంది చూడండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయగా ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఫోటో పైన క్లిక్ చేయండి. ఇప్పుడు న్యూ పాయింట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కట్అవుట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇలా చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ చేసుకోవాలి గ్యాలరీకి అంటే ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, నా గ్యాలరీలోకి ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను ఫేస్ అనేది పిక్చర్ అనేది ఇంకొంచెం క్లారిటీగా నాకు కావాలి కాబట్టి ఇక్కడ చూడండి, రెమినీ అనే ఒక యాప్ ఉంది మనకి పిక్చర్ క్లారిటీ కోసం. రెమినీ అనే యాప్ ఉంది కాబట్టి ఈ రెమినీ అనే యాప్ని ఎలా ఓపెన్ చేస్తాం చూడండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకి ఏదైతే ఇమేజ్ క్లారిటీ కావాలనుకుంటే ఆ ఫోటోని ఎన్హాన్స్ అంటే మంచి లుక్ అంటే మంచి క్లారిటీ రావాలి కాబట్టి ఎన్హాన్స్ పైన క్లిక్ చేయండి. వాచ్ యాడ్ వస్తుంది. ఆ యాడ్ని మొత్తం చూడండి. యాడ్ని మొత్తం చూస్తేనో ఫోటో అనేది ఎన్హాన్స్ అయ్యి అది డౌన్లోడ్ అవుతుంది మన గ్యాలరీలోకి. వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది కాబట్టి. అంటే లోడ్ కాదు ఇక్కడ ఇప్పుడు చూడండి, అడ్వర్టైజ్మెంట్ మీరు ఎన్హాన్స్మెంట్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ చూపిస్తే యాడ్ మొత్తం చూసాక ఫోటో ఇలా మంచి క్వాలిటీతో ఇలా మంచి పిక్చర్ క్వాలిటీతో గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకొకటి చూడండి. ఇప్పుడు మనము పిక్సెల్ ల్యాబ్లోకి వచ్చేద్దాం. పిక్సెల్ ల్యాబ్లోకి వచ్చాం కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ అనేది రావాలి. బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ అయినా పెట్టుకోండి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్స్ అయినా మీరు ఇలా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి,
బ్యాక్గ్రౌండ్ కలర్. సో మల్టిపుల్ కలర్స్ అనేది ఉంటాయి ఇక్కడ. సో మీకు ఒకవేళ లైక్ కలర్సే కావాలంటే కలర్ పైన క్లిక్ చేయండి. సో చూడండి ఇలా గ్రేడియంట్ కలర్స్ వస్తాయి. సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది. సో నేను ఇక్కడ కలర్ తీసుకోవడం లేదు కాబట్టి, సో ఇప్పుడు నేను కలర్స్ ఏం తీసుకోవడం లేదు కాబట్టి జస్ట్ డిఫాల్ట్ పైన క్లిక్ చేసేయండి. సో డిఫాల్ట్ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో యూట్యూబ్ థంబ్నెయిల్. సో ఓకే చేయండి. ఇప్పుడు ఇలా ఉంది. సో ఇప్పుడు చూడండి నేను బ్యాక్గ్రౌండ్ లైక్ గ్యాలరీ నుంచి వాల్పేపర్ అయితే నేను ఒకటి తీసుకుంటాను ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ నాకు డౌన్లోడెడ్ వాల్పేపర్ ఒకటి ఉంది. సో ఇది ఫ్రీ డౌన్లోడ్. సో ప్రీమియం సెమ్ పే చేయని అవసరం లేదు కాబట్టి సో ఇలా వాల్పేపర్ ఒకటి తీసుకు. సో ఇలా సైజ్ అనేది కంప్లీట్గా ఇంక్రీజ్ చేయండి. సో ఇప్పుడు చూడండి సైజ్ అనేది కంప్లీట్గా ఇంక్రీజ్ అయిందా. ఇప్పుడు గ్యాలరీ నుండి ఒక ఇమేజ్ అనేది పిక్ చేసుకోండి. సో చూడండి నేను ఇందాక ఎన్హాన్స్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటాను. సో చూడండి కంప్లీట్గా ఈ ఇమేజ్ నేను ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇలా సైజ్ కూడా మీరు తగ్గించుకోవచ్చు. సో చూడండి ఈ ఇమేజ్ నేను కంప్లీట్గా ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటున్నా. సో ఇలా ఇమేజ్ అయితే కంప్లీట్గా ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి సో ఇలా ఇచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఏదైనా టెక్స్ట్ పార్ట్ యాడ్ చేసుకోవాలి అంటే సో చూడండి టెక్స్ట్ పైన సో ఇలా ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే పైన ఇలా న్యూ టెక్స్ట్ అని వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేయండి. సో ఇప్పుడు చూడండి మీ ఛానల్ మోనిటైజేషన్ అయ్యింది అని ఒక క్వశ్చన్ నేను ఇక్కడ అడగాలనుకుంటున్నాను. సో అది ఎలా యాడ్ చేస్తాను చూడండి. సో తెలుగు కావాలంటే కింద కీబోర్డ్లో తెలుగు టు ఇంగ్లీష్ అని పెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి మీ ఓకే చేయండి. సో ఇప్పుడు ఇది లైక్ ఇంక్రీజ్ చేయాలి. సో ఎలా తీసుకుంటాను చూడండి. సో అది డ్రాగ్ చేయడం వల్ల ఇక్కడ మీ అని ఇలా తీసుకున్న. సో అక్కడ నుండి ఇక్కడికి డ్రాగ్ చేసుకున్నాను, మీ వచ్చింది చూడండి. సో ఇప్పుడు ఈ ఫాంట్కి కలర్ చేంజ్ చేయాలనుకుంటే సో ఇక్కడ ఏ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఏ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కలర్స్ ఉన్నాయి చూడండి. సో ఇలా మీ సో చూడండి ఫాంట్ కలర్ అనేది చేంజ్ అయింది. ఇన్ కేస్ ఇక్కడ ఒకవేళ ఫాంట్ స్టైల్స్ చేంజ్ చేసుకోవాలి చూడండి. థిక్గా వచ్చింది, లైక్ ఇటాలిక్గా కూడా వచ్చింది. సో అండర్లైన్ కావాలంటే అండర్లైన్, వద్దు అనుకుంటే సో నార్మల్గానే ఉంటుంది. సో ఇలా మీ అంటే వర్డ్స్ చాలా క్లారిటీగా వస్తాయండి ఇలా తీసుకోవడం వల్ల. సో ఇన్ కేస్ మీరు ఫాంటే చేంజ్ చేసుకోవాలంటే సో ఇలా మీకు పైన చూడండి. సో మీ అనేది ఎలా కావాలంటే అలా సో చేంజెస్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అలా చేంజెస్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఆర్మ్ రెస్టర్ యూస్ చేస్తున్నా కాబట్టి ఈ సైజ్ ఇలానే. ఇప్పుడు మళ్ళీ ఇంకొక టెక్స్ట్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో అది ఎలా తీసుకుంటాం చూడండి. సో టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో చూడండి మీ సో టైప్ చేయండి ఇప్పుడు. సో మీ ఛానల్. సో మీ ఛానల్ అనేది లైక్ ఇంగ్లీష్లోనే పెట్టాలనుకుంటున్నా. సో చూడండి ఇక్కడ మళ్ళీ కూడా సో సేమ్ కలర్ని కానీ మీరు తీసుకోవాలి అనుకుంటే సో సేమ్ లైక్ పింక్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి లైక్ ఇక్కడ మళ్ళీ కూడా లైక్ బార్డర్స్ చేంజ్. సో ఇక్కడ చూడండి సో ఇక్కడ బార్డర్స్ అనేది లైక్ ఫాంట్ స్టైల్ అనేది బోల్డ్గా ఇటాలిక్ సైజ్లో ఉండాలి. ఇన్ కేస్ అది ఇంకా పెద్దగా రావాలి అన్నా కూడా ఇక్కడ ఏబీ ఫోన్ ఇక్కడ కింద చూడండి సైజెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు చూడండి ఛానల్ అక్కడ చేంజ్ అవుతుందా ఛానల్. సో చూడండి ప్లస్ సో చాలా వచ్చేసింది. సో చూడండి మీ ఛానల్. సో మీ ఇంకా కొంచెం ముందరికి పెట్టి సో చూడండి మీ ఛానల్. సో ఇప్పుడు మోనిటైజేషన్ అయ్యిందా అని అడగాలనుకుంటున్నా. సో ఇన్ కేస్ ఒకవేళ ఉండండి మీకు లైక్ బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్కి ఎలా యాడ్ చేయాలో కూడా చూపిస్తాను. ఇది గమనించండి ఒకసారి. మీ ఛానల్ మోనిటైజేషన్. సో సింపుల్గా చేసేద్దాము మోనిటైజేషన్. సో మోనిటైజేషన్ స్పెల్లింగ్ ఏంటి? మోనిటైజేషన్. సో ఇక్కడ వచ్చేసింది చూడండి. సో మోనిటైజేషన్ ఓకే చేయండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మోనిటైజేషన్. సో జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ టెక్స్ట్ అనేది పెద్దగా రావాలి అనుకుంటున్నా. సో ఛానల్ మోనిటైజేషన్. సో ఇప్పుడు చూడండి కలర్ అనేది నేను బ్లాక్ ఇవ్వాలి అనుకుంటున్నా. సో బ్లాక్ ఇచ్చి ఓకే చేయండి. సో ఇప్పుడు చూడండి దీనికి బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే సో ఇలా ఫాంట్ స్టైల్ ఇటాలిక్లో సో దెన్ బ్రాడ్గా ఇద్దాము. సో నెక్స్ట్ వచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి మోనిటైజేషన్ అనేది ఇలా ఇచ్చాను. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఇవ్వచ్చు చూడండి. సో బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ పైన ఇందా క్లిక్ చేసాం కదా, ఎనేబుల్ చేయండి. సో ఇప్పుడు కలర్స్ అనేది చేంజ్ చేద్దాం. సో బ్లాక్ ఇచ్చాం కాబట్టి బ్లాక్లో మనము సో చూడండి సో మనకి లైక్ మీకు ఇంకొకసారి చూపిస్తాను చూడండి.
సో ఇక్కడ ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేశారంటే సో ఇక్కడ చూడండి లైక్ ఎనేబుల్ చేసుకున్నాము. ఇక్కడ కలర్, ఒకవేళ కలర్ మీరు ఇంకా వేరేది కావాలి అంటే సో చూడండి ఇక్కడ మీకు లైక్ బ్లూ కావాలంటే బ్లూ తీసుకోండి, లైట్ బ్లూ కావాలంటే లైట్ బ్లూ తీసుకోండి, ఏది కావాలి సో చూడండి. లైక్ మీ ఛానల్ మానిటైజేషన్ చూడండి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్వశ్చన్ రేస్ చేయాలి అనుకుంటున్నాను. టెక్స్ట్ పార్ట్ తీసుకోండి. అయ్యిందా అని అడగాలి అనుకుంటున్నాను. అయ్యిందా, సో ఇలా క్వశ్చన్ మార్క్, సో అయ్యిందా అనేసి ఒక క్వశ్చన్ మార్క్ అనేది యాడ్ చేద్దాం మనం ఇక్కడ. సో చూడండి అయ్యిందా, సో ఇలా అనమాట. ఒక లైక్ చూడండి, సో చూడండి అయ్యిందా అనేసి ఇలా ఇచ్చాను. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ స్టైల్ అనేది బోల్డ్గా తీసుకున్నాను, ఇటాలిక్ వేలు. సో చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్టైల్ అనేది బోల్డ్గా ఇటాలిక్గా ఇచ్చాను. సో చూడండి చేంజ్ అయితే అవుతుంది. సో ఇక్కడ వైట్ కలర్ కాకుండా నేను ఏదైనా కలర్ చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సో చూడండి కలర్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ గ్రీన్ కలర్, సో మల్టిపుల్ కలర్స్ అనేది మనం జస్ట్ టిక్ మార్క్ ఇచ్చాను. ఇన్ కేస్ ఇక్కడే సైజ్ పెంచాలి అనుకుంటే పెంచుకోవచ్చు. చూడండి ఇదండి అయ్యిందా. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా ఈమోజీస్ లైక్ ఏదైనా సింబల్స్ యాడ్ చేయాలన్నా చేసుకోవచ్చు. సో చూడండి ప్లస్ పైన క్లిక్ చేయండి, టెక్స్ట్ పార్ట్ తీసుకోండి. సో ఇక్కడ టెక్స్ట్ పార్ట్ ఇక్కడ డ్రాగ్ చేయండి. సో చూడండి ఇక్కడ సో ఇప్పుడు ఆ టెక్స్ట్ పార్ట్లో ఏమని టైప్ చేద్దాం, ఏదైనా ఒక సింబల్ ఇద్దాం. అయ్యిందా అని ఒక లైక్ ఒక సింబల్ ఈమోజీ, సో ఇలా క్వశ్చన్ మార్క్ సింబల్ని ఇద్దాం. సో చూడండి అయ్యిందా అనేసి ఒక క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాం మనం ఇక్కడ. సో ఇలా అన్నమాట అయ్యిందా, మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా, సో ఇలా ఒక క్వశ్చన్ మార్క్ అయితే అడుగుతాను మనం ఇక్కడ. సో ఇలా అన్నమాట అండి. సో చూడండి థంబ్నెయిల్ అనేది చాలా ఈజీ. ఇంకొకటి సో మీరు ఇలా చేసేటప్పుడు లైక్ చూడండి ఈ వాల్పేపర్ అనేది ఇటు లైక్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ మనకు చూడండి లాక్ ఆప్షన్ ఉందండి. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి అంటే ఒక్కొక్కసారి చేసేటప్పుడు సో చూడండి ఇక్కడ ఫస్ట్ వాల్పేపర్ కదలకూడదు అంటే ఇలా లాక్ పైన క్లిక్ ఇవ్వండి. మళ్ళీ ఫోటో కదలకూడదు కదా, క్లిక్ ఇవ్వండి. సో మీరు ఏవేవైతే చేస్తారో అవి ఒకసారి మీరు పెట్టేశాక కదలకూడదు అంటే సో చూడండి ఇప్పుడు చూడండి ఈమోజీ అనేది కదులుతుంది. ఎందుకు కదులుతుంది అంటే నేను ఇక్కడ లాక్ చేయలేదు కాబట్టి ఈమోజీ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంది. అదే కానీ ఛానల్ అనేది మూవ్ అవ్వలేదు. చూడండి ఎందుకు అంటే నేను ఇక్కడ ఛానల్ని లాక్ చేసేస్తాను. లాక్ చేస్తే ఒకసారి మీరు ఇచ్చిన తర్వాత అది మూవ్ అవ్వదు. ఇన్కేస్ మీరు మళ్ళీ కూడా మూవ్ చేయాలి అంటే అన్లాక్ చేసుకోవచ్చు. సో ఇలా అనమాట, లాక్ చేస్తే అవి మూవ్ అవ్వండి. ఆప్షన్ అనేది ఇక్కడ ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి. సో నెక్స్ట్ చూడండి సేవ్ టు గ్యాలరీ. సో ఇప్పుడు ఇమేజ్ అయితే నాకు కంప్లీట్గా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని లైక్ సేవ్ టు గ్యాలరీ పైన క్లిక్ చేస్తాను. లైక్ ఎక్స్పోర్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. సేవ్ టు గ్యాలరీ. సో నాకు ఇమేజ్ అయితే గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. సో నాకు ఇమేజ్ అయితే గ్యాలరీలోకి సేవ్ అయిపోయిందండి. సో చూసారు కదా కంప్లీట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాటి ఫాంట్స్ కానీ సైజెస్ కానీ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్స్ అనేది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో లైక్ మీ డౌట్స్ అన్నీ కూడా రేస్ చేయండి. నేను అవి లైక్ అన్నిటికీ కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ ఒకవేళ మీకు లైక్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ లైక్ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరూ కూడా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ అయితే మనకు ఉంది కాబట్టి సో గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వాల్పేపర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ చేంజెస్ కానీ అన్నీ కూడా మీకు నచ్చినట్లే చేసుకోండి. సో అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ట్రై టు share my video. Bye.